మెరుపు కలలు మెరుపు కలలు ఒరే వాసు, భాను వాళ్ళు కనిపించారా? ఏమన్నారు? రావటానికి ఒప్పుకున్నారా? ఎక్కడున్నారు వాళ్ళు? అమ్మా, అన్నీ చెప్తాను. పద, ముందు లోపలికి వెళ్దాం. వాసు, అసలు ఏం జరిగిందో చెప్పు. పదమ్మా, పద. రా, కూర్చోమ్మా, కూర్చో. చెప్పరా, నీతో రాను అన్నారా? భాను సరే, సంయుక్తతో మాట్లాడేవా? తనేమంటోంది? అమ్మా, నువ్వేం కంగారు పడకు. ఎందుకంటే నేను వాళ్లతో మాట్లాడకపోయినా వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. ఉండడానికి ఇల్లు, తినడానికి అన్నీ అరేంజ్ చేశాను. అంటే నువ్వు సంయుక్తతో మాట్లాడలేదా? తనని మన ఇంటికి రమ్మని చెప్పలేదా? అది కాదమ్మా, నేను తన్ని కావాలని పెళ్లి చేసుకోలేదు. తాళి కట్టే ముందు తన అభిప్రాయం ఏంటో తెలుసుకోలేదు. ఆ నిమిషంలో మనం ఎంత చెప్పినా వినకుండా ఆ రాహుల్ గారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు కేవలం వాణ్ణి నుండి కాపాడడానికి మాత్రమే తన మెళ్ళో తాళి కట్టాను. ఒక విధంగా చెప్పాలంటే నేను తప్పు చేసినట్టే కదమ్మా. ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా తాళి కట్టడం చాలా తప్పు. కానీ ఆ క్షణంలో నాకు తప్పలేదమ్మా. నీ మేనకోడలి పర్మిషన్ లేకుండా తాళి కట్టినందుకు ఏమనుకుంటుందో అని నేను ఆలోచించలేదు. ఒక్క సమస్య నుంచి బయటపడేయడానికి ఇంకో సమస్యలోకి తోసేసినట్టు అవుతుందేమోనని ఎక్కడో నాకు భయంగా ఉందమ్మా. నువ్వు సంయుక్తని ప్రమాదం నుండి కాపాడావంతే. ఇప్పుడు తనకి ఎలాంటి సమస్యలు లేవు. తన అభిప్రాయం తెలుసుకోకుండా తాళి కట్టాను అని నువ్వనుకుంటున్నావు అంతే. అది దైవ నిర్ణయం. నేను ఎప్పటినుంచో కోరుకున్నట్టు, మీ మామయ్య నాకు మాటిచ్చినట్టు అది జరిగింది. అందులో నువ్వు ఆలోచించాల్సిందేమీ లేదు. ఇప్పుడు మనం సంయుని మనింటికి ఎలా తీసుకురావాలా అని ఆలోచించాలి అంతే. దానికి కాస్త టైం పట్టేలా ఉందమ్మా. అత్తయ్య తను ప్రెజెంట్ షాక్లో ఉన్నారు. ముందు వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఆ తర్వాత మెల్లగా ఒప్పించి మన ఇంటికి తీసుకురావాలి. మనం తొందరపడితే దూరం మరింత పెరిగే అవకాశం ఉందమ్మా. అందుకే కాస్త ఓపిగ్గా ఉందాం. సంయుక్త లాంటి అమ్మాయి కోసం ఎన్ని రోజులైనా ఓపిగ్గా ఉండొచ్చు వాసు. అవును విమల, తను మనతో పాటు ఉన్నప్పుడు తన విలువ నేను గుర్తించలేదు సరికదా. చాలాసార్లు అవమానించాను. తేరగా ఉండడానికి వచ్చిన వాళ్ళకి ఎందుకు గది? ముందు వీళ్ళ సామాన్లు బయట పెట్టించు, మేమిద్దరం ఈ రూమ్లోనే ఉంటాం. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నా మనవడికి పెళ్లి కాబోతోంది, వాడి జోలికి వెళ్ళొద్దని చెప్పానా లేదా? కనీసం ఒక మనిషిగా కూడా చూడలేకపోయాను. ఊరుకోండత్తయ్యా, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బాధపడితే ఏం లాభం? వదిలేయండత్తయ్యా. లేదు విమల, భానుమతి మీద కోపాన్ని నేను ఎలా తీర్చుకోవాలో తెలియక రాక్షసిలా ప్రవర్తించాను. దానికి తోడు నిత్య నా కళ్లకు నమ్మకం అనే గంతలు కట్టడం వల్ల నేను సంయుక్తని చాలా అవమానించాను. ఇప్పుడు నిజం అందరికీ తెలిసిపోయింది కాబట్టి రేపు నీ మనవరాలే, అదే నా భార్య ఇక్కడికొచ్చినప్పుడు ప్రేమగా చూసుకో. అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది కదా. వాళ్ళు బానే ఉంటారు కదా. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటావు కదా. మీరా విషయంలో నిశ్చింతగా ఉండండి అత్తయ్యా.
వాసు, సంయుక్త నా మేనకోడలిగా ఈ ఇంటికొచ్చినప్పట్నుంచి వాళ్ళు ఎన్ని గొడవలు పడినా, ఎంత కొట్టుకుని తిట్టుకున్నా వాసు మాత్రం సంయుక్తని ఒక్క క్షణం కూడా వదలకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇప్పుడు సంయుక్త నా మేనకోడలు కాదు, ఈ ఇంటి కోడలు, వాసు భార్య. అలాంటప్పుడు ఇంకెంత బాగా చూసుకుంటాడత్తయ్యా. వాసు, నువ్వేం చేస్తావో, ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు. నా కోడలు త్వరలోనే ఈ ఇంట్లో కుడికాలు పెట్టాలి, అంతే. నేను చూసుకుంటానమ్మా. రాణే పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే దూరపు కొండల్లో దాగిన సూర్యుడు చీకటి కన్నుల్లో చెమ్మను నింపాడు. తరగతి గదిలోనే మిగిలిన మనసు సమయము గడిచేనా నేడు. అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు దొరకని జత కోసం చూపులు వానై జారే. విమలమ్మా, విమలమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు? ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్తున్నాను. నేనిక్కడ ఉండటం కన్నా వృద్ధాశ్రమంలో ఉండటమే అందరికీ మంచిదనిపించింది, అందుకే వెళ్తున్నాను. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? ఇక్కడ మీకేమైనా ఇబ్బందిగా ఉందా? అలాంటిదేమైనా ఉంటే చెప్పండి. మీకేం నచ్చలేదో అది వెంటనే మార్చేస్తాం. ఇక్కడంతా బానే ఉంది విమల. నేనే ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, అందుకే వెళ్ళాలనుకుంటున్నాను. సరే, అది కాదు నాని. నువ్విక్కడ ఉండడం కరెక్ట్ కాదని నువ్వెందుకు అనుకుంటున్నావు? అది చెప్పు. నేనిక్కడికి రాకుండా ఈ ఇంటికి దూరంగా ఉన్నన్ని రోజులు అంతా బాగానే ఉంది. నేనిక్కడికి వస్తూనే నిత్య అనే ప్రమాదాన్ని వెంట తీసుకొచ్చాను. ఓ, అదా నీ బాధ? అప్పట్నుంచే సమస్యలు మొదలయ్యాయి. నేను గనక ఆ రోజు రాకుండా ఉండుంటే మీకిన్ని సమస్యలు, ఇన్ని బాధలు ఉండేవి కాదు. అయ్యో, నేను మీతో లేనప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న మీరు నా వలన ఇలా బాధలు పడటం నాకు నచ్చలేదు విమల. అయ్యో అత్తయ్య, అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నన్ను క్షమించండి, నన్ను వెళ్ళనివ్వండి. అయ్యో నాని, అత్తయ్య. నువ్విక్కడికి రావడం వల్ల సమస్యలు రాలేదు. నువ్వు వచ్చినా రాకున్నా వచ్చేవి. ఎందుకంటే నిత్య, రాహుల్ అనేవాళ్ళు నువ్వు అందుబాటులో లేకుంటే వేరే మార్గం ద్వారా వాళ్ళు అనుకున్నది చేయాలని అనుకునేవాళ్ళు. అంటే ఇది వాళ్ళ ప్లాన్ వల్ల వచ్చారు, కానీ జరిగిన దానికి నీకు ఏ సంబంధమూ లేదు. అవునత్తయ్య గారు, వాసు చెప్పింది నిజం.
మీ వల్ల ఎలాంటి సమస్యలు రాకపోను మనకు మంచే జరిగింది. హ, ఏంటి నా వల్ల మంచి జరిగిందా? అవునత్తయ్య గారు, నిత్య రావడం, వాసుతో పెళ్లి అనటం, రాహుల్ రావడం, సంయుక్తని పెళ్లి చేసుకుంటాను అనడం వల్లనే కదా. వాసు పూజ కలిసి వాళ్ళ కుట్రని బయట పెట్టారు. అలా బయట పెట్టడం వల్లనే కదా నిత్యను బయట గెంటేశారు. అలాంటి అనుకోని పరిస్థితి వల్లనే కదా వాసు సంయుక్త మెడలో తాళి కట్టి భార్యం చేసుకున్నాడు. అదే మీరు నిత్యను గనక తీసుకురాకపోయుంటే, నేను భానుని ఒప్పించి వాసు సంయుక్తల పెళ్లి చెయ్యాలంటే ఎన్ని గొడవలయ్యేవి, పెళ్ళెప్పుడు జరిగేది? భాను మాట కాదని సంయుక్త వాసుని పెళ్లి చేసుకోవడానికి అసలు ఒప్పుకునేదో లేదో. కాని ఇప్పుడు అనుకోకుండా జరిగినా, ఎలా జరిగినా వాసు సంయుక్తల పెళ్ళైతే జరిగింది. అవును, ఆలోచిస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. అనిపించడం ఏంటి నాని, అదే నిజం. అసలు నువ్వు రాకపోతే నా పెళ్ళే జరిగేది కాదు. చూడు నాని, పెళ్లి చేసిన దానివి నీ మనవరాల్ని ఇంటికి తీసుకురాకుండా ఎక్కడికి వెళ్తావు? ఇలాంటి టైంలో నీలాంటి వాళ్ల సలహాలు కావాలి. అవునత్తయ్య గారు, ఈ ఇంటి పెద్దగా మీరు మా పక్కనే ఉండి సంయుక్తనిక్కడికి ఎలా తీసుకురావాలని ఆలోచించటానికి మీ సలహాలు కావాలి. అవునరా, నేనిక్కడే ఉంటాను విమల. నా వల్ల అవమానాలు పడ్డ సంయుక్తని ఇక్కడకు తీసుకొచ్చి ఈ ఇంటి కోడలుగా బాధ్యతలు అప్పగించిన తర్వాతే నేను వెళ్తాను. అది నేను సంయుక్త విషయంలో చేసిన పొరపాట్లు నేను సరిచేసుకున్న తర్వాతే ఇక్కడి నుండి వెళ్తాను విమలమ్మ. అవును, ఒరే మనవడా, నువ్వేం చేసినా సరే నా మనవరాలు మాత్రం మన ఇంటికి రావాలిరా. దానికి నేనేం చేయాలో చెప్పు. అది మా నాని అంటే. సరే నాని. విమలమ్మ, ఇప్పటి వరకు మన మధ్య ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఈ క్షణం నుండి మనమిద్దరం ఒక్కటే. ఏదైనా సాధించే ముందు, సాధించిన తర్వాత చప్పట్లు కొట్టుకుంటారు కదా, దాన్నేమంటారు? అది ఒరే మనవడా, దాన్నేమంటారా? హైఫై. హైఫై. ఓ, హైఫైవా? విమలా, కొట్టు హైఫై. అరే మనవడా. అయ్యో మేడం, మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? నేను ఒక పని అమ్మాయిని మాట్లాడాను, 1 గంటలో వస్తానింది. పర్వాలేదు శ్రీను, ఈ రోజు నుంచి ఇది మేము ఉండబోతున్న ఇల్లే కదా, నేను శుభ్రం చేసుకుంటాను. అది కాదు మేడం. ఇట్స్ ఓకే శ్రీను, నువ్వు రాత్రి మా కోసం కంగారుగా వచ్చి రోడ్డు మీద ఉండాల్సిన మమ్మల్ని ఒక గూటి కిందకి తీసుకొచ్చావు. ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ తెచ్చుకొని మాకు ఉదయాన్నే మీ ఆవిడొచ్చి తన చీరలిచ్చి వెళ్ళింది. ఇంత అభిమానిస్తూ సహాయం చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పర్వాలేదు, 2 రూమ్లేగా, నేను క్లీన్ చేసుకుంటాను. మేడం, మా ఆవిడ మీకోసం గారెలు వండుతుంది, అవగానే వేడివేడిగా తీసుకొస్తాను మేడం. అలాగే కాసేపు ఆగి వెళ్ళి వాసు సార్ ఇంట్లో ఉన్న మీ వస్తువులు కూడా తీసుకొచ్చేస్తాను మేడం. అవసరం లేదు, ఆ ఇంటి నుంచి ఇక్కడికి ఏవీ తీసుకురావాల్సిన అవసరం లేదు. అమ్మా, అక్కడున్నవి మన వస్తువులు, మన వస్తువులు మనం తెచ్చుకోవడానికి ఇబ్బంది ఏంటి? నువ్వు వెళ్ళి తీసుకురా శ్రీను. అలాగే మేడం.
అమ్మో. ఏంటి శ్రీను, మీ వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఆ, 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 శ్రీను చెప్పు, మీ వస్తువులు ఏమైనా ఉంటే తీసుకువెళ్ళు. అయ్యో అలాంటిది ఏం లేదు మేడం. మేడం వస్తాను మేడం. సంయుక్త, ఏంటమ్మా? నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. నువ్వు వాడు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళో, ఒకరినొకరు ఎంత అర్థం చేసుకునేవాళ్ళో, ఒకరి కోసం ఒకరు ఎంత స్టాండ్ తీసుకునేవాళ్ళో నేను చూస్తూనే ఉండేదాన్ని. కానీ ఏ రోజు నీ మీద కానీ వాడి మీద కానీ ఎలాంటి అనుమానం రాలేదు. ఎన్ని రోజులు మీ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అయ్యుండొచ్చు, అభిమానం అయ్యుండొచ్చు, అతను తీసుకున్న బాధ్యత అయ్యుండొచ్చు. దాంతో నాకెలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అప్పుడు మీది బంధం కాదు, కేవలం బంధుత్వం. కానీ ఇప్పుడు వాడు కట్టిన తాళి వల్ల ఒక బంధం ఏర్పడింది, భార్యాభర్తల బంధం. ఇది నీ మెళ్ళో ఉన్నంత వరకు వాడు నిన్నొక హక్కులా ఫీల్ అవుతూ ఉంటాడు. మీ ఇద్దరికి లీగల్గా డైవర్స్ వచ్చి ఈ తాళి నీ మెళ్ళో నుంచి వెళ్లేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ తాళిబొట్టు ఇచ్చిన ఫ్రీడమ్ని అడ్డు పెట్టుకుని హద్దులు దాటాలని చూడకండి. అలాంటిదేదైనా జరిగితే ఆ రోజే మీ అమ్మకి ఆఖరి రోజు అవుతుంది. అమ్మా, నేను నీ కూతుర్ని. అలాంటి పిచ్చి పనులు నేనెప్పటికీ చేయను. నేను నిన్ను అనుమానించాలనో అవమానించాలనో చెప్పడం లేదు. ఒక బంధం ఏర్పడిన తర్వాత కొన్ని విషయాలు మన చేతుల్లో లేకుండా పోతాయి. ముఖ్యంగా ఆ విమలమ్మ వాళ్ళ అత్తగారు లాంటి వాళ్ళు తన ఇంటి కోడలివ్వని చొరవ తీసుకుంటారు. నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళటానికి, నిన్ను వాణ్ణి ఒకటి చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కావచ్చు, కానీ మనకి అవసరం లేనివి అనవసరమైన తలనొప్పులు. అందుకే నువ్వు నాకొక మాట ఇవ్వాలి.
ఏంటమ్మా? చేతులు పట్టు, కడుక్కో. ఉమ్. చూడు సంయుక్త, చెప్పాను కదా, ఇది నిన్ను అవమానించాలని కాదు, అనుమానంతోనే కాదు. ఇది కేవలం నాకు భయం లేకుండా ఉండటానికి, ఆ విమలమ్మ కుటుంబంతో ఎలాంటి సమస్య రాకుండా ఉండటానికి మాత్రమే. నువ్వు ఆ కుటుంబంలోని ఏ వ్యక్తితోనూ కలవను అని, మాట్లాడను అని, ఆ ఇంటి గడప కూడా తొక్కను అని, అనుకోకుండా ఎక్కడైనా వాళ్ళు తారసపడితే తప్పించుకొని వస్తాను అని, ముఖ్యంగా వాడు ఆ వాసుతో ఎంతకు ముందులా క్లోజ్గా మూవ్ అవ్వనని నాకు మాటివ్వు సంయు. చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది. మీ ఆయన పేరు గోత్రం చెప్పమ్మా. కానీ అర్చన జరిపించాలంటే చెప్పాలి కదమ్మా. పర్వాలేదు చెప్పమ్మా. నీ పేరు సంయుక్త. వాళ్ళ ఆయన పేరు వసంత్.